ఇక్కడ దానాపురం దగ్గర చూసుకున్నట్లయితే దాదాపుగా ఆదోని పట్టణం రైల్వే గేట్ వరకు రోడ్డు నిర్మాణం గతంలోన కొన్ని కోట్ల రూపాయలతోన ఈరోజు రోడ్డు మార్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది గతంలోన. మరి ఈరోజు దానాపురం దగ్గర చూసుకున్నట్లయితే ధనాపురం గ్రామంలోన రైతులు కానీ ఈ 100 ఎకరాలు ఇటు సైడ్ ఉండడం జరిగిన గ్రామం అవతల. మరి ఈరోజు రైతులు ధనాపురం గ్రామం నుంచి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మార్గానే ఈరోజు రైతులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు కోట్ల రూపాయలతోనే ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి నాస్తరికంగా ఈరోజు ఈ దాదాపు కంటే ఇక్కడ నగరూరు నుంచి వాటర్ అనేది గతంలో చూసుకున్నట్లయితే ఒక 1 వీక్ నుంచి ఈరోజు భారీ వర్షాలు కురవడం జరిగింది. ఆ వర్షాల కారణం కురవడం వల్ల అనేక టీఎంసీలు నీళ్లు రావటం వల్ల ఈరోజు రోడ్డు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. కాబట్టి అధికారులు కూడా ఈరోజు ఇంత జరిగినా కూడా నాస్తరికంగా గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ గారు అయితేనేమి మరి ఈరోజు ఈ విధంగా వేయడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రావాలి పోవాలంటే. కాబట్టి అధికారులు కూడా ఇక్కడ వచ్చి తనిఖీ చేయాలా, ఈ పరిశీలన చేయాలా. సబ్ కలెక్టర్ గారు అయితేనేమి ప్రజాప్రతినిధులు అయితేనేమి దానాపురంకి సంబంధించి ఈ ఏదైతే బ్రిడ్జ్ నాస్తరికంగా వేసి వెళ్ళినారో ఈరోజు కొట్టుకుపోయింది. వాటర్ వస్తేనే ఈరోజు కొట్టుకుపోయింది. మళ్ళీ ఈరోజు రైతులు గ్రామం నుంచి ఈరోజు 100 ఎకరాలు ఇక్కడ సైడ్ ఉన్నాయి. మరి ఒకవేళ వెహికల్స్ పోవాలన్నా ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు ఆదోని పట్టణం రైల్వే గేట్ వరకు జగనన్న లేఅవుట్స్ ఇండ్ల మీదుగా ఈరోజు రోడ్డు నిర్మాణం గతంలో చేపట్టడం జరిగింది. మళ్ళీ అంటే ఈరోజు కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సొమ్మును ఈరోజు ఇలా వృధా పాలుగా నాస్తరికంగా బ్రిడ్జిలో ఏర్పాటు చేసి ప్రభుత్వ సొమ్ము ఇలా నాశనం కావడం చాలా బాధాకరమైన విషయము. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేము తెలియజేసేది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని సందర్శించి ఏదైతే ఇక్కడ నీటిని రోడ్డు మార్గం ఉందో ఒక బ్రిడ్జి అనేది స్టాండర్డ్గా ఏర్పాటు చేసి ఈరోజు కోట్ల రూపాయలు వచ్చినాయి. మరి ఈరోజు నాస్తరికంగా బ్రిడ్జ్ చేయడం ఏంటి అంటే దాదాపుగా ఇక్కడ దానాపురం చూసుకున్నట్లయితే ఇక్కడ శ్మశానం ఉంది. శ్మశానానికి వెళ్ళాలంటే కూడా ఇటు సైడ్ నుంచే రావాలా మళ్ళా. కాబట్టి అధికారులకు కూడా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ బ్రిడ్జిని సందర్శించి ఎవరైతే ఈ కాంట్రాక్టర్ వేసినారో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మేము ధనాపురం గ్రామ ప్రజలుగా మేము ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వ అధికారులని.